దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం ఏటా ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల్ని ఇవాళ తన నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ విడుదల చేశారు. 3 విడతల్లో 2,000 చొప్పున ఇస్తోన్న ఈ పథకంలో మొదటి విడతగా 2,000 రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీని తర్వాత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పీఎం కిసాన్ కు అనుబంధంగా అమలు చేస్తున్న తమ పథకాల్ని ప్రారంభించాల్సి ఉంది. ఇదే క్రమంలో సీఎం చంద్రబాబు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే వారణాసిలో ప్రధాని మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ పథకం నిధులు విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించాల్సి ఉండడంతో చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శికి వెళ్లారు. అక్కడ ముందుగా వారణాసిలో మోదీ ప్రసంగం పూర్తయిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించాల్సి ఉండడంతో అది పూర్తయ్యే వరకు లైవ్లో చంద్రబాబు దాన్ని చూస్తూ కూర్చున్నారు. ఓవైపు ఎర్రటి ఎండలో రైతులు ప్రజాప్రతినిధులతో కలిసి చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన మంచంపైనే కూర్చుని ప్రధాని మోదీ ప్రసంగం వినడం ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి స్టేజి మీద మోదీ ప్రసంగం వినే వీలు ఉన్నా చంద్రబాబు మాత్రం ఎందుకో స్టేజి కిందే ఉన్న మంచంపై కూర్చుని తన ప్రసంగం విన్నారు. సీఎం చంద్రబాబే ఎర్రటి ఎండలో కూర్చొని మోదీ ప్రసంగం వింటుంటే తమదేముందని ఇతర ప్రజాప్రతినిధులు, మంత్రులు సైతం ఆయన పక్కనే కూర్చుని విన్నారు. మోదీ ప్రసంగం ముగిశాక చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని దర్శిలో ప్రారంభించారు. అనంతరం అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు కేంద్రం ఇచ్చే 2,000కు తోడు రాష్ట్రం తరపున మరో 5,000 కలిపి మొత్తం 7,000 జమ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం లబ్ధిదారుల్ని గుర్తించడంతో పాటు అర్హులెవరూ నష్టపోకుండా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంది. రైతుల పథకం కావడంతో ఇందులో ఎక్కడ ఏ తేడా వచ్చినా ఇబ్బందులు ఉంటాయన్న భావనతో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు ప్రశంసలు అందుకున్నాయి.